ఈ నెల 20న గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్ 2026 ప్రారంభం కానుంది. సీఎం కప్ ప్రారంభ కార్యక్రమానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డికు మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్టణం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్ నిర్వహిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. విద్యార్థులు, యువతీ యువకులు సీఎం కప్లో పాల్గొనాలన్నారు మంత్రి. తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి సాంకేతిక హంగులు దిద్దుతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం కప్ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న 2వ విడత సీఎం కప్ 2025-26కు సాంకేతిక హంగులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. సీఎం కప్ ఏజెంటిక్ ఏఐ కాల్ సెంటర్ యాప్ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. యువకులు, విద్యార్థుల వ్యసనాల బారిన పడకుండా మైదానాలకు తరలి రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 4.5 లక్షల మంది క్రీడాకారులు గ్రామీణ, మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో పాల్గొని అందులోంచి 22,000 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసే విధంగా సీఎం కప్ గేమ్స్ పేరిట నీలమణి యాప్ అందుబాటులో ఉంటుందన్నారు. ఏఐ కాల్ సెంటర్ ద్వారా 24 గంటల సమాచారాన్ని క్రీడాకారులకు అందుబాటులో ఉంటున్నట్లు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క తెలిపారు.